ఆర్టీసీ కార్మికులు కూడా మీ కార్మికులని గుర్తిస్తే సమ్మె నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. మరి ఇంతవరకు కూడా ఎలాంటి ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి పిలుపు రాలేదు, ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. మరి అంటే మా తలుపులు తెరిచే ఉంటాయి అంటున్నారు. బజార్లో అందరూ కూడా తలుపులు తెరిచే ఉంటాయి. ఏ ఇంట్లో కనిపోతాం? ఎవరైతే ఆహ్వానం చేస్తారో ఆహ్వానం చేసిన వాళ్ళ ఇంటికి పోతాం. మరి ఈ ప్రభుత్వాన్ని కూడా ఆర్టీసీ కార్మికులు కొంతమంది కోరికలే కోరట్లేదు. ఎవరైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలతో పాటు ఏదైతే ఎలక్ట్రికల్ బస్సుల పేర ఏదైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని విడగొట్టి ఆర్టీసీ నడపాలనేది ఒకటి ముఖ్యంగా కోరుతున్నాం. దానివల్ల ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఏమవుతుంది అంటే ఆ సంస్థ దాదాపు 90 సంవత్సరాల నుంచి ఏర్పరచుకున్న సంస్థ హైదరాబాద్ నుండి ఆస్తులను మరి కొల్లగొట్టే ప్రమాదంలో ఉంది అని చెప్పి ఇవాళ ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టే తీరులో ఉన్నారని చెప్పి మేము భావిస్తున్నాం. తప్పకుండా మరి దీని మీద చర్యలు తీసుకోవాలి. మరి ఇంకోటి ఇవాళ కూడా ఆర్టీసీ నిర్వహణకు సంబంధించిన దాంట్లో కూడా మరి గత ప్రభుత్వాలు కూడా ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి బడ్జెట్ లో పైసలు పెట్టాలి, మరి ఆ బడ్జెట్ లో పెట్టాలి. మరి ఇంతవరకు కూడా దాదాపు మూడు బడ్జెట్లు పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 బడ్జెట్లకు కూడా ₹1 కూడా పెట్టలేదు. మరి మహిళా పథకం స్కీమ్ కింద దాదాపు నెలకు 353 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇవ్వాలా. మరి ప్రతి నెల ఇంతవరకు ఎప్పుడు ఇచ్చారో మేము శ్వేతపత్రం విడుదల చేయమంటున్నాం. అయ్యా ఇప్పుడు ఆ పై అన్ని ఇస్తే ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఏదైతే బాకీ పడ్డారో ఆ బాకీలు కూడా తీర్చే ఉంటది. రిక్రూట్మెంట్ లేదు. ఈ ప్రైవేట్ బస్సుల వల్ల, ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా మరి వీరు నిర్వహణ చేస్తున్నారు. అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా ఎక్కడ అడ్డ మీద కూలీలను తీసుకొచ్చి కూడా ఇవాళ మరి నడిపిస్తారు. కాబట్టి దానివల్ల ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలకు కూడా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉన్నది. ఈ నివారణ చర్యలు మీరు తక్షణమే చేసి మీరు ఏదైతే గతంలో హామీ ఇచ్చారో హామీతో పాటు ఈవీ బస్సులను ప్రభుత్వమే నిర్వహించి ఆర్టీసీ కార్మికులతో చేయాలని మేము కోరుతున్నాం. సో అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎటువంటి హామీలని మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపరిచింది, వాటి పరిస్థితి ఏంటి? ఇంతవరకు వాళ్ళు మేనిఫెస్టో పెట్టింది మీరు సంస్థను మరి యూనియన్లు ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తా, మరి యూనియన్లు ఇస్తా, నిర్వహణ ఖర్చులు ఇస్తా, కొత్త బస్సులు కొనుగోలు చేస్తా, 2 PRCలు ఇస్తా, ఇవన్నీ రకరకాల అన్ని హామీలు ఇచ్చింది. ఒక్క చర్య కూడా తీసుకోలేదు. గతం అంటే మరి రవాణా మంత్రి గారు అంటారు 2017 పే స్కేల్ ఇచ్చినా అది ఇచ్చినా అని చెప్తున్నాడు. అయ్యా మీరు 2017 పే స్కేల్లో గత ప్రభుత్వం 16% ఐఆర్ ఇచ్చింది. ఐఆర్కి ఇచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? 5% పెంచారు. మరి 5% పెంచిన తర్వాత కూడా మరి మీరు ఇక్కడ మరి గవర్నమెంట్ ఉద్యోగులకు మరి హెచ్ఆర్ఏ ఉందని చెప్పి 6% తగ్గించారు. అంటే 1% మాకే ఆర్టీసీ కార్మికులకి నష్టపోయిన తర్వాత పోయినారు. కాబట్టి మీ వల్ల ఎక్కడ మీరు వచ్చిన కాంచి ఆర్టీసీ కార్మికులకు పని భారం పెరిగింది కానీ ఏ భారం ఆర్థిక భారం పెరగలేదు. 21 అర్ధరాత్రి, 22 మార్నింగ్ ఫస్ట్ బస్, 22 మార్నింగ్ ఫస్ట్ బస్సు, 21 అర్ధరాత్రి నుండి సమ్మె స్టార్ట్ అవుతుంది. మేము గత మార్చి 13 తారీఖు నాడే మరి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్కి ఇచ్చినాం, లేబర్ కమిషన్కి ఇచ్చినాం. మరి మేనేజ్మెంట్ గమ్ముగా నవ్వుకుంది. లేబర్ కమిషన్ మాత్రం 9వ తారీఖు నాడు 13 తారీఖు నాడు లెటర్లు ఇచ్చిండ్రు. మేనేజ్మెంట్ రాలేదు. వచ్చిన తర్వాత మేము ఆ రోజు క్లోజ్ చేసుకున్నాం. క్లోజ్ చేసుకున్న తర్వాత సమ్మె డేట్ డిక్లేర్ చేసాం. 13వ తారీఖు నాడు ఏప్రిల్ 13 నాడు సమ్మె డేట్ డిక్లేర్ చేసాం. మరి ఇప్పటిదాకా ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ ఇప్పటిదాకా అసలు ఏ ఒక్కరు పిలిచిన నాదులు లేడు ఎక్కడ కూడా. మరి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మాటికి పత్రికలలో తప్పుదోవ పట్టిస్తున్నారు. రీసెంట్ గా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆర్టీసీ కార్మికులను పిలిచి మాట్లాడడం జరిగింది జేఏసీతో అని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అయింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏదైతే చాలా తప్పు. అది ఏదైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఏదైతే మాటలు చెప్తున్నారో చాలా తప్పు. 2000 సంవత్సరము ఏప్రిల్ 6 తారీఖు నాడు కూడా మేము అప్పుడు కూడా సమ్మె చేస్తే 7వ తారీఖు నుంచి ఇండియా పాకిస్తాన్ వార్ నడుస్తున్నది, మీరు విరమించుకోండి, ఆ తర్వాత నెల 2 నెలలకు సెటిల్మెంట్ చేస్తాపడని చెప్పడం జరిగింది. మేము ఆ పాకిస్తాన్ ఇండియా వార్ ఉన్నది కనుక మేము కూడా ఈ సిచ్యువేషన్ లో బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు అని చెప్పేసి మేము పోస్ట్పోన్ చేసుకున్నాం. దాన్ని పోస్ట్పోన్ చేసుకున్న తర్వాత ఇప్పటిదాకా ఎన్ని వందల సార్లు పోయినా ఆయన ఎక్కడ పేర్లేదు, మాతో మాట్లాడలేదు. ఇక ఏవైతే కొన్ని సంఘాలు ఆదరబాదర కొన్ని సంఘాలు ఉంటాయో వారిని ఏదో బుజగించి చేసి సమ్మెను విచ్ఛిన్నం చేద్దామని చూసాను కనుక ఆ సంఘ నాయకులు అందరూ కూడా అందరూ సంపూర్ణంగా సమ్మెకు మద్దతు ఇస్తాం, బేషరతుగా మద్దతు చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కనుక ఎట్టి పరిస్థితుల్లో 100% సమ్మె సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. సో అన్న చెప్పండి, మీరు గవర్నమెంట్ కి సమ్మె నోటీస్ ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన? మేనేజ్మెంట్ కు సమ్మె నోటీస్ ఇచ్చి మార్చి 13వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజుకి
41 రోజు అయింది. 41 రోజు నుంచి కూడా మేనేజ్మెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. లేబర్ కమిషనర్ గారు 2 సార్లు మీటింగ్ పెట్టిండ్రు. లేబర్ కమిషనర్ గారు కన్సలేషన్లో మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి మేనేజ్మెంట్కు వాళ్ళు కూడా లెటర్ రాయడం జరిగింది, మీరు ఈ యొక్క సమావేశానికి హాజరుగండి అని. కానీ 2 సార్లు కూడా మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల లేబర్ కమిషనర్ గారికి మేము క్లియర్గా చెప్పడం జరిగింది, ఇటు ప్రభుత్వం కానీ అటు మేనేజ్మెంట్ కానీ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళే వచ్చేవాళ్ళు కాబట్టి లేదు కాబట్టి మేము సమ్మెలోకి వెళ్ళిపోతామని లేబర్ కమిషనర్ గారి దగ్గర మేము కన్సలేషన్ క్లోజ్ చేసుకొని 13వ తారీఖు నాడు మేము డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. రేపు 22వ తారీఖు నాడు మేము ఖచ్చితంగా సమ్మెలోకి పోతామని. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కరు కూడా పిలిచి మాట్లాడిన సందర్భాలు లేవు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, మేనేజ్మెంట్కి అయితే అసలే లేదు. కాబట్టి ఇప్పుడు ఇక ఇదైతే ఈ సమ్మె విషయం అనేది సీరియస్నెస్కి వచ్చింది. రేపు అర్ధరాత్రి నుంచి ప్రతి ఒక్క బస్సు ఆర్టీసీలో ఇవాళ 38,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగులందరూ కూడా సమ్మెలోకి వెళ్ళడానికి సంసిద్ధత వ్యక్తం చేసిండ్రు. ఇవాళ కార్మికులే ఇవాళ సంఘాలను ఉద్యమం వైపు తీసుకెళ్తున్నారు. ఎందుకనంటే ఇవాళ ఆత్మగౌరవ పోరాటం. ఆర్టీసీలో రోజుకు మేనేజ్మెంట్ నుంచి విపరీతమైన హింస. ఒక్క రోజు లీవ్ అడిగితే దానికి నానా రకాలుగా సమాధానాలు చెప్పడం, ఇంట్లో శవం ఉంటే కూడా శవం దగ్గర సెల్ఫీలు పెట్టండి, మీరు నిజమే చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనే విధంగా మేనేజ్మెంట్ ఏదైతే వ్యవహరిస్తుందో, ఇంట్లో పూజ ఉన్నది, లేకుంటే గృహ ప్రవేశాలు ఉన్నాయి, లేకుంటే ఇంటి వాళ్ళ పెళ్లిళ్ళు ఉన్నాయి అన్నా కూడా లీవులు ఇవ్వకపోవడము, డబల్ డ్యూటీలు చేయమనడము, వీక్లీ ఆఫ్లలో డ్యూటీలు చేయమని, ఏదైనా జరగరానిది ఏదైనా డ్రైవర్కి ఏదైనా ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళని పట్టించుకోకపోవడం, డ్రైవర్ సోదరుని పోలీస్ స్టేషన్లో వదిలేసి రావడం, ఈ విధంగా యూనియన్లు లేకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఆవేదనతోటి ఉన్నారు. కాబట్టి ఇవాళ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు ఇంకొక 5-6 గంటలు 7-8 గంటల సమయం ఉంది. దీనిని కూడా ఒకవేళ దాటిపోతే సమ్మె తద్దం. సమ్మె తర్వాత ఇంకా కొన్ని సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు 32 డిమాండ్లే కాదు, ఇంకా కొన్ని సమస్యలు కూడా పెరుగుతాయి అప్పుడు. కాబట్టి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం, ప్రభుత్వానికి మొండి వైఖరి విడనాడండి, చిత్తశుద్ధి ఉంటే మీకు ఖచ్చితంగా పిలవండి, మాట్లాడండి, సమస్యలు ఎంతవరకు పరిష్కారం చేస్తారు, ఏవి కావనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే ఖచ్చితంగా ఈ సమ్మె నివారణకు మీరు చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా చెప్తున్నాం, చొరవ తీసుకొని జేఏసీని పిలిపియాలి. ఇప్పుడు ఈ జేఏసీ 6 సంఘాల జేఏసీ కాకుండా మిగతా జేఏసీలో లేని సంఘాలు కూడా ఇవాళ సమ్మెకు మద్దతు తెలియజేసినాయి. కాబట్టి ఇవాళ సంపూర్ణమైన సమ్మె జరిగే పరిస్థితి ఉంది. ఇటు పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ అయ్యే ప్రమాదం ఉన్నది. ప్రయాణికులు ఇవాళ మహాలక్ష్మి సిల్తోటి మహిళా సోదరిమణులు దాదాపుగా మీరే చెప్పినారు, మంత్రి గారే చెప్పారు, 40 లక్షల మంది మహిళా ప్రయాణికులు రోజు ప్రయాణిస్తున్నారని. మరి వాళ్ళందరికీ వాళ్ళ ఇబ్బందిగారే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి తీసుకురావద్దని మేము మీ ద్వారా కోరుతున్నాం. ఎన్నో దఫాలుగా మేము ఎజిటేషన్ చేసి మొన్న పోయిన నెల 24వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర కార్యక్రమం చేసినప్పుడు అప్పుడు కూడా మమ్మల్ని పిలుస్తామని పిలవలేదు. రెండోది, మాకు బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్టీసీలో. ప్రతి దాని గురించి మేము చర్చిస్తా ఉన్నాం, కానీ వాళ్ళు దేనికి ముందుకు రావట్లేదు. ఇప్పుడు రవాణా మినిస్టర్ గారిని ప్రతి ఒక్క మినిస్టర్లను ఎక్కని మెట్టలేదు, దిగని మెట్టలేదు, దండాలు పెట్టినాం, దశకాలు పెట్టినాం, దండాలు పెట్టినాం. ఏ రకంగా పోయినా కానీ మాకు స్పందన లేకుండా దగ్గరకు వచ్చి మమ్మల్ని చాలా దగ్గర రాకుండా మమ్మల్ని దూరంగా పెట్టి మాట్లాడుతా ఉన్నారు. ఎందుకు ఆర్టీసీ మినిస్టర్ మొన్న రీసెంట్ గా ఆర్టీసీ కార్మికులతో మీటింగ్ పెట్టినారు, సఫలమైనవి అని చెప్పేసి ఒక న్యూస్ సర్క్యులేట్ అయింది. అది మా జేఏసీకి బయట ఉన్న కొంతమంది ఈ తొత్తు రాజకీయాలు చేస్తూ వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళు ఏదో మాట్లాడతాం అని కూర్చొని చెప్తున్నారు. కానీ యాక్చువల్ గా అధికారికంగా ఏర్పాటైన జేఏసీని ఎవరు ఇంతవరకు పిలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇంకా 12 గంటల టైం ఉంది. రేపు ఉదయం మార్నింగ్ బస్సు వరకు పిలిస్తే ఇప్పటికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. సమ్మె చేయాలని మాకు లేదు. గవర్నమెంట్ లో విలీనం చేస్తాము, 90% అయిపోయింది, 10% ఉంది. అపాయింట్మెంట్ డేట్ ఒకటి ఇస్తే అయిపోద్దని వాళ్ళే దగ్గర పిలిచారు, మమ్మల్ని వాళ్ళే చేశారు. మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఎవరైతే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన 5 డిమాండ్ల కొరకే మేము పోరాటం చేస్తున్నాం. అవి మాకు పిలిచి ఇస్తే సంతోషంగా మేము సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఎన్ని రోజులు సమ్మె చేయబోతున్నారు, ఏంటి సమ్మె కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? సమ్మెకు ఈ 12 గంటల టైంలో సమ్మెకు పోవాలని మాకు ఇష్టం లేదు. పిలిస్తే చర్చలకు పోతాం. అధికారికంగా పిలవలేదనుకోండి, ఖచ్చితంగా ఎన్ని రోజులైనా
ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండి సమ్మె చేస్తాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆర్టీసీ ఎంప్లాయీస్ కి సంబంధించి ఎటువంటి హామీలను పొందుపరిచింది? ముఖ్యంగా ఏంటంటే అధికారంలోకి రాకముందు యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్ స్టేడియంలో జరిగినటువంటి మా అప్పటి 2019 సమ్మె సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటంటే రేపు మా గవర్నమెంట్ కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా మేము ట్రేడ్ యూనియన్ అనుమతిస్తాం. అసలు ఈ కార్మిక వర్గంలో ట్రేడ్ యూనియన్ లేకుండా అసలు ఉండే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళకి అన్యాయంగా ట్రేడ్ యూనియన్లను అనుమతి లేకుండా చేసిరు. మేము ఖచ్చితంగా ట్రేడ్ యూనియన్ అనుమతిస్తామని చెప్పేసి ఆయన మాట ఇచ్చిండు. అట్లాగే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశాలు పెట్టారు కాబట్టి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలనే నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 2017 పే స్కేల్ ఇవ్వడం జరిగింది. పెండింగ్ ఉన్నటువంటి డిఎల్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి మేము కృతజ్ఞత చెప్తాం. కానీ మరి ఇంకా 21 పే స్కేల్ కానీ 25 పే స్కేల్ కానీ ఇంకా బాకీ ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళు మమ్మల్ని పిలిచి చర్చలకు పిలిచి ప్రస్తుతానికి ఒక పే స్కేల్ ఇస్తాం, తర్వాత ట్రేడ్ యూనియన్ అనుమతిస్తాం, తర్వాత ఇక విలీనం ప్రక్రియ కూడా మేము మొదలు పెడుతున్నాం, దాన్ని కూడా చేస్తాం అనేటువంటి హామీ కనుక ఇచ్చినట్టయితే మేము కార్మికులు సంతోషపడేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఇంతవరకు కూడా మా డోర్లు ఓపెన్ ఉన్నాయని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్తున్నారు. కానీ మరి ఒక్క మాట కూడా పిలిచి మరి చర్చలు జరుపుదాం, మరి మీ డిమాండ్లు ఏమేమి ఉన్నాయి, మరి మేము ఎంతవరకు ఇవ్వగలుగుతాం, మరి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి మేము ఇంతవరకు ఇవ్వగలుగుతాం అనేటువంటి ఒక్క మాట కూడా ఇంతవరకు రాలేదు. తెగేంత వరకు లాగేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మేమేమో ఎదురు చూసుకుంటా ఉన్నాం, పిలుపు వస్తుందేమో పూర్తిగా కాకుండా కానీ కొన్ని సమస్యలైనా పరిష్కారం అయితే అనేటువంటి సదుద్దేశంతో మేమున్నాం.